చూడండి ఎవరు వచ్చారు. ఎంతో ముద్దుగా ప్రేమగా కొనుక్కున్న మా బుజ్జి తల్లి బ్రిజా. సో ఒక్కసారి అయితే ఒక లుక్ వేసుకొని మన బ్రిజా వైపు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇందులో అయితే ఆయన కాలను చూస్తూ ఉన్నా అందులో నేను నీతో. అయ్యా పిజ్జానా కాదు కొత్తది అయితే దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తొక్కడా తొక్కడా. నా లవర్ తో బయటకు పోతున్నా. నువ్వు ఏడుకంటే అడిగిపోతున్నాడు. కాశ్మోరా గాలి ధూళి కల్లాసైపోవాలి. బాగా పడుకుందాంలే వీళ్ళు వచ్చేస్తారు దగ్గరలో ఉన్నారు కదా అనుకున్నా. ఒకటే ఫోన్ కారు గుద్దుకున్నాడా సాయి లేదులేడా. నేను ఆ కారు రిషానికి ఇచ్చేసి బ్రిజా తీసేసుకుంటున్నా. దేవుడా ఎంత పని చేసా బ్రో దీనికి అందమిచ్చి తుమ్ము ఇందులో ముద్దు పెట్టుకున్నాం తెలుసా. నేను అవసరం ఇప్పుడు సరను సాయి అప్పుడైతే నేను బ్రేక్ మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. సో ఫైనల్లీ అవర్ కార్ ఈస్ బ్యాక్. ఇది ఎన్ని కార్లు కొన్నా ఫ్యూచర్ లో దిస్ ఈస్ అవర్ స్పెషల్ కార్. అందుకే దీన్ని అస్సలు వదులుకోలేదు, షెడ్ కేలేదు. రంగు మచ్చ సింగరా ఇప్పుడు ఇంకా నేను కింగరా. హలో వాట్స్ మై స్టార్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏందనుకుంటున్నారా? సో చూడొచ్చు, చూడండి ఎవరు వచ్చారు. ఎంతో ముద్దుగా ప్రేమగా కొనుక్కున్న మా బుజ్జి తల్లి బ్రిజా. మీ అందరికి తెలుసు యాక్సిడెంట్ అయిన విషయమే. సో దాన్ని ఇన్ని రోజులు షోరూమ్ లో పెట్టి చేయించేసరికి ఈ టైం అయిపోయింది వచ్చేటానికి. సో టీంలో ఎవరికి తెలియదు అనమాట బ్రిజా వచ్చినట్టు. సో ఒక్కసారి అయితే ఒక లుక్ వేసుకొని మన బ్రిజా వైపు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇందులో అయితే ఆయన కాలను చూస్తూ ఉన్నా అందులో నేను నీతో. నేను మనాలి అదే ఫస్ట్ ట్రిప్ మాది. మనాలి సో డాగ్స్ తో 2 డాగ్స్ తోని మనాలి పోయినాం అనమాట. ఈ కార్ లో 2500 కిలోమీటర్స్. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మీ అందరికి తెలుసు ఎంత గలీజ్ అయిపోయి ఉంటే. మొత్తం టైర్లు, మొత్తం ఇది, మొత్తం మిర్రర్లు, బ్లాస్ట్ అంతా ఇందులో నుంచి పడ్డది. చూపి కదా అప్పుడైతే ఇది వదిలిపోయి ఇందులో బయటపడేస్తాను. ఇందులో బయటపడ్డది అనమాట. సో ఫైనలీ మన కార్ అయితే వచ్చేసింది. సో టీమ్ లో ఎవరికి తెలియదు అనమాట బ్రిజా కార్ వచ్చినట్టు. సో అందరిని పిలిపించి సర్ప్రైజ్ గా చూపిస్తాం ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు. అండ్ ఈ కార్ తో ఉన్న వాళ్ళ మెమరీస్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అనుకోవచ్చు, నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంజీ నడిపి చాలా అంటే అప్పట్లో మాకు చాలా పెద్దది అన్నమాట కార్. అమ్మ ఇది ఉంటే ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఇండియా వైడ్ తిరగచ్చు మేము అన్నట్టు. ఎప్పుడైతే ఎంజీ అలవాటు అయిపోయి హైట్ ఉంటుంది కదా, మొత్తం లగ్జరీ ఉంటుంది కదా, అది అలవాటు పడి సడన్గా ఇంత ఇదేంటి ఇంత చిన్న కారు, ఇది మనదేనా కార్ అన్నట్టు ఫీల్ అయ్యాం. కొంచెం అలవాటు ఓకే ఇది మనదే అన్నట్టు ఫీల్ అయ్యాం. అలవాటు పడితే అర్థమవుతుంది. సో ఫైనల్లీ అవర్ కార్ ఈస్ బ్యాక్. ఇది ఎన్ని కార్లు కొన్నా ఫ్యూచర్ లో దిస్ ఈస్ అవర్ స్పెషల్ కార్. అందుకే దీన్ని అస్సలు వదులుకోలేదు, షెడ్ కేలేదు. రంగు మచ్చ సింగరా ఇప్పుడు ఇంకా నేను కింగరా. దీన్ని మళ్ళీ చేయించినాం ఎంత కాస్ట్ అయినా సరే. ఎందుకంటే ఇందులో మా ఫస్ట్ మెమరీస్ అన్ని ఇందులోనే ఉన్నాయి కాబట్టి. సో బైక్స్ ని కానీ బండ్లను కానీ ఇష్టపడే వాళ్ళకి బాగా తెలుసు. ఫస్ట్ కొన్న కష్టపడి కొన్న వస్తువు ఏదైతే ఉంటుందో అది ఎంత వాల్యుబుల్ అండ్ ఎంత మెమొరబుల్ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మనం అందరినీ పిలుస్తాం. చలో సో వచ్చేసారు మన వాళ్ళు. రండి కారు అయ్యా సేమ్ అదే కొట్టేసారు. అయ్యా పిజ్జానా కొత్తది అయితే దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తొక్కడా తొక్కడా. మనది ఎంత కొత్త పోరీ ఎంత ఆ 2 గీతలు వేపిద్దాంలే. ఆ గీతం అయింది, సీతం అయింది. అయ్యా ఇదేమన్నా చూడు కార్ మనదేరా పిచ్చోడా.
ఏది నడుపు చూసి నేర్పేలా అయింది సేమ్ అట్లనే పాటలు పాడుకుంటూ పోయారు కార్ అంతా పగిలిపోయింది చూసి మొట్ట చిత్రపురి బిల్డింగ్ మీద కూడా కార్ తీసుకొని అప్పుడు ఇట్లా ఆ? నేను ఈడ కూర్చున్నా ఇంకా చూస్తున్నారు మీరు నేను ఈడ కూర్చున్నా మనదే అది మనదే కదా చెప్పండి రా అవును మనదా కాదా అని నేను నడిపి చెప్తా మళ్ళీ యాక్సిడెంట్ చేస్తావు ఏంటి ఏందిరా నా లవర్తో బయటకు పోతున్నా నేను అప్పుడు ఇది ఇరిగిపోయింది కదా నా లవర్తో బయటకు పోతున్నా నువ్వు ఏడుకంటే అడిగిపోదాం నడు గాలి జనుక పాలి కాశ్మోర గాలి ధూళి కల్లాసైపోవాలి నువ్వు ఉంటే నా చేతగా ఈడ వచ్చింది ఈడ ఇప్పటికి ట్రెండింగ్ లో నడుస్తుంది అది ఆ పాట పెట్టుకొని కానీ నేను అప్పుడు ఇంకా వస్తున్నా ఒక జోక్ చెప్తా ఇప్పుడు బయటికి వస్తున్నా చెప్పు బ్రో అప్పుడు ఎంత బక్క ఉండే ఇందులో నుంచి బయటికి పడ్డా ఇప్పుడు ఇందులో పట్టను కూడా పట్టను నిజంగా నేను అదే షాక్ అవుతున్నా. అడ్డం పడతారు మనుషులు అప్పుడు నేను బక్కగా ఉండే ఇప్పుడు పడరు అంటే ఇప్పుడు పక్క ఉన్నా చెప్పడానికి ఇల్లు ఇప్పుడు లావ్ అయిపోయినా ఆంటీలుగా ఇటు సగం కాదు ఆ రోజు యాక్సిడెంట్ ఎట్లా చెప్పు ఇగో రోహిత్ అన్నకి కార్ రాదనుకున్నాను నిజంగా చెప్తున్నా గడ్డపైకి తీసుకెళ్ళిన ఇట్లా 3 పల్టీలు పడి కింద పడిపోయింది నేను ఇట్లా పడిపోయినా ఇంత బయటకు వచ్చి స్టార్ట్ అయింది కార్ స్టార్ట్ చేసిండు జున్ను నడుతుందా ఇప్పుడే వచ్చిందా కొరపాయలో నాకు తెలియదు బ్యాంక్ అకౌంట్ లోకి తీసుకోపోయి చూడు 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 ఎటు నడుతుందా రే చూసిరా రే నేను టెన్షన్ తీసుకున్నాను అప్పుడు ఆ కార్లో కూర్చుంది కార్ కనిపిస్తుంది రే 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 ముందుకు తీసుకెళ్ళు వాడు మీద తీసుకెళ్ళాడు రే 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 ఏ సియాన కార్ అది వద్దు 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 వెనక్కి తీసుకో వెనకలు ఉన్నారు సో సాయి సేన ఎట్లా అనిపిస్తుంది ఈ కార్ మీకు మెమొరీ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఏమే అనుకోని అమ్మ ఇంకోసారి రాడ్ దింపుతా ఏమైతుంది ఊకే కొడుతుంది మా అన్నని అయ్యా వేసుకొని బెల్లం లెక్క. నేనుంటా ఊపిరిగా ఇప్పటికి ట్రెండింగ్ నడుస్తున్న సాంగ్ ఇది అదే మేము తిరుపతి పోయి రవీంద్రలో ముద్దు పెట్టుకున్నాం తెలుసా నేను ఈడ కూర్చున్నా ఈడ కూర్చున్నా జరగడం దిగిపోతుంది సిగ్గు నెక్స్ట్ కారు కొంటుడు దీనికి కారిపిస్తావా దీనికి కారిపిస్తావా నా జీవితం కూడా ఇంతకే పోతుంది ఇంకొద్దు ఏం చేస్తున్నారే నాడు బాయ్స్ మనం రైడ్కి వెళ్దాం దిగండి దా వెనకాల కూర్చోండి సరే దా వెనకాల కూర్చో కూర్చోరు సాయి నేను వస్తా ఇంతకు ముందు అక్క కూర్చున్నా మీరు ఇద్దరు వెనకాల కూర్చోండి నువ్వు నడుపుతావా సరే ఒక ట్రాల్ కొట్టిరా చూసా ఏ నువ్వు దీనిల మీద ఏం నొక్కకే అమ్మా తల్లి నువ్వు ఎందుకు లేదు మొత్తం పోతుంది ఇది అయ్యా నువ్వే నడుపు నేను పక్కన కూర్చోడానికి వచ్చిన స్టీరింగ్ తిప్పుతాను తిప్పాలి చేతి పట్టుకో నేను ఏంటంటే తిప్పాలా నాకు రైట్ లెఫ్ట్ తెలియదు కదా రైట్ కాదు రీసెంట్ అంటే అటు జున్నక జున్నక సైడ్ తిప్పు ఇప్పుడు జున్నక సైడ్ ఇంకా స్ట్రేట్ చేసుకో సీదా మిడిల్ కానీ సాయి పట్టుకోరా రే కార్ కూర్చున్నారు మీరు సో సేమ్ ప్లేస్ అన్న సాయి గారు నా ఒళ్ళో వండుకుందు ఏంది? ఇది సాయి ఇది కావేరి వండుకుండు సాయి ఈయన రోహిత్ అన్న ఇందు నుంచి ధర్మన్ పడ్డా ఎట్లా బోల్టీ పడ్డారు మీరు ఏమనిపించింది అప్పుడు అమ్మప్పుకి ఇవ్వడం నేను అనుకున్నా గుద్దలో పోయి చచ్చిపోయామేమో అనుకున్నది గోవా గుంతలు ఉన్నాయా అలా దిగింది అనుకుందంట గోవా గుంతలో పడిపోయారు మళ్ళీ వీడు నైస్ వచ్చి డబ్బులు ఏడేడ పెట్టినామో తినడానికి ఏమేమి ఏడ పెట్టినామో అన్ని తీసుకొచ్చిండ్రు లోపలికి వచ్చి తెలుసా వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిండ్రు
ఒక్క క్షణం ఇట్లా పల్టీ కొట్టినప్పుడు ఏమనిపించింది చెప్పు సన్న? గుండె ఆగిపోయింది అన్న. ఏ పడదమే కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మాత్రం బరాబర్ బయట పడ్డా. నేనే ఫస్ట్ బయట పడ్డా. లాస్ట్ కి సాయిగాడు పడ్డాడు. అప్పుడు బాధ అనిపించింది. వస్తాడు నాడు ఏడ్చినావు అప్పుడు సాయిగాడి కోసం? ఏడ్చిన పాపం అన్న అక్కడి నుంచి చేస్తాం. నేను మంచి అప్పుడే ఫ్లైట్ దిగి ఏమైనా ఫుడ్ తిని అలా పడుకుందాంలే, వీళ్ళు వచ్చేస్తారు దగ్గరలో ఉన్నారు కదా అనుకున్నా. ఒకటే ఫోన్, కారు గుద్దుకున్నాడా సాయి లేదులేడా. అరే ఎంజీ అది మొన్న 30 ఎంజీ కన్నా ఇది చాలా బెటర్ రా. చాలా మెమరీస్ ఉన్నాయి దీంట్లో. ఎందుకు చెప్పాలి? ఎందుకు పెట్టారు తెలుసా? మైలేజ్ మస్తు ఇస్తుంది కదా. మైలేజ్ మస్తు ఇస్తుంది. దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి దీంట్లో. మనం గుర్తుందా మనాలి మనాలి పోయినప్పుడు ఎందుకు ఇంకో మెమరీ కూడా ఉంది. ఈడ అటు ఇటు సైడ్ 4 టవల్ వేసినాం. ఏం టవల్ వేసిర్రా? ఈడ ఏసీ కూడా వేసి మెల్ల బయట తీసుకెళ్తాడు. తీసుకెళ్ళకపోతే నేను ఆ కారు రిషాంకి ఇచ్చేసి తీసేసుకుంటున్నా. మాది బ్రో సాయి అన్నది. దేవుడా స్టార్ట్ చేసి దేవుడా ఎంత పని చేశారో తిరిగిన అందమిచ్చి తుమ్ము రాయ్ చూసినా మైలేజ్ ఎట్లుందా? మైలేజ్ ఇస్తుంది. నా 25 ఇస్తుంది. 19.5 ఉంది ఇంకా. పోదాం అనుకుంటే 1000 రూపాయలు ఖర్చు అయిద్దిరా. ఇక్కడ నుండి అక్కడ 20-30 ఇలా అదే 1000 రూపాయలు వస్తే 4 సార్లు పోయి మంచిగా. ఇంట్లో 3000 కొట్టితే వైజాగ్ వెళ్ళిపోవచ్చు మనం. అవి సింగిల్ అయితే మనం కదరా సోను ఇక పట్టుకో సాయి కూడా ఎట్లా వస్తున్నా సాయి బుజ్జుకొని ఎప్పుడు సరను సాయి అప్పుడైతే నేను బ్రేక్ కొట్టాను. మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే హేయ్! ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే ఎందుకని అట్లా చేస్తే ఊకే కొడతాను సుల్లిగానే నువ్వు అప్పుడు అది అంటది మరి. సరే నేను దాన్ని తిట్టినట్టు నువ్వు నన్ను తిట్టు. నేను తిట్టుడు. అరే తిట్టకపోతే మరి చాలా సాయి అసలు కాదు. లిప్ లాక్ పెడతాడు. అంతే. నేను షియన్న నిన్ను తిడతా. షియన్న బదులు నువ్వు నన్ను తిట్టు. సాయి సుల్లిగా మంచిగా కూర్చోరా. నేను నోట్ చేసి 1 2 3 కొట్టు. అరే సుల్లిగా మంచిగా కూర్చో. తెగిందా చెప్పబోటి వీక్తా చాచగానే ఇంక బారే నీకు చెట్టు చాటు చాప చూపుతారే సాకు ముద్దు పెట్టావా? అన్న ఏందన్నా అప్పుడు శ్రీగారికి పెట్టాలి ముద్దు. ఓన్లీ వాయిస్ దాన్ని కదా అన్ని కదా పెట్టు శ్రీప్రభ పెట్టు. ఫ్రెష్ లో ఇప్పుడు అప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ లో ఇప్పుడు ఇప్పుడు అన్ని అయిపోతున్నాయి. చెప్తా స్టార్టింగ్ ముద్దు పెట్టుకున్నాను. 6th క్లాస్ 7th క్లాస్ లో 8th క్లాస్ ఉంటుండే. అప్పుడు ముద్దు అంటే ఎంత ఎక్కువ తెలుసా? ముద్దు అంటే ఇంకా ప్రపంచం ఏంటంటే అంత ఎప్పుడు ముద్దులనే ముద్దులు. ఋషి కార్ వచ్చిన ఆనందంలో నువ్వు గట్టిగా పోతున్నావు. అరే వద్దురా. కారు తీసుకోవాలి నెక్స్ట్ డెలివరీ నాకు. ఇంకా దీన్ని నా కారు మెల్లగా చెక్ చేస్తున్నాడు. మీకు అర్థమైతలేదు కానీ మరీ ఇంత స్పీడ్ గా చెక్ చేస్తాడు. నాకు తెలియదురా అన్న వెనకాల బాసన గిన్నె చెంచాలు అవును గిన్నె ఎంజీ కార్ అసలు డిక్కీలో ఉండదు. మా బ్రిజా కార్ లో ఇంత పెద్దగా ఉంటాయి. అవును బ్రీజా కార్ లో పెద్ద టికెట్ ఉంటుంది. ఇందులో అయితే పడుకుంటున్నా తెలుసు. అప్పుడు మేము అవును పడుకోవచ్చు అలా. చెప్పేది అరే ఆపేరా. అక్క వీడియో కూరెంట్ లేదురా మెల్లిగో. అంత కూల్ ఏంటంటే వాటరా నిజంగా శ్రీగాడు నేనైతే ఇట్లా పోయినాం తెలుసా కార్ లో. మనాలి 500 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 5000 కిలోమీటర్లు. అంత లేదు. అరుణన్న కూడా సపోర్ట్ ఉన్నాడు మీకు. మర్చిపోయారా? అరే ఉన్నాడు మా కార్లో. ఈ కార్లో పోయినాం కదా. కాదు కదా. అప్పుడు ఏమైంది తెలుసా గైస్? ఇగో సన్న అప్పుడు అరుణన్న ఏంటైనా ఒక ఆయన లేత మేక మటన్ తినిపించిందంట. 100 సార్లు కాల్ చేసి ఎన్నిసార్లు చెప్పిండు లేత మటన్. ఫ్లైట్ కి వచ్చేసింది ఆ మటన్ కోసం. కాదు అక్కడ చెప్తున్నా చిన్నోడైతే మంచిగా గాలి ఉంది మమ్మీ. అమ్మా మజాక్ చేయకు. ఇట్లా కూర్చోలేను. ఇట్లా విరిగిపోతా కూర్చుంటా కింద. బండి కొట్టినప్పుడు ఇట్లా మెడిసిన్ విరిగిపోయాడు. కాదురా నువ్వెందుకు అని రోహిత్ గారిని కార్ ఇచ్చినప్పుడు? అరే అన్న 100 కిలోమీటర్లు కదా నడుపుతుంది అంటాడు కదా. నడుపురానిస్తే నన్ను అమ్మడ కొట్టినాడు. అసలు మీరు పడ్డ తర్వాత ఏం మెలకు వచ్చిందా మీకు? ఇట్లా అయిందని యాక్సిడెంట్ ఇంక థర్డ్ యాక్సిడెంట్ తెలుసా? 3 సార్లు యాక్సిడెంట్ అయింది. అవును అవును కానీ ఏం కాలేదు దేవుని దయ వల్ల.
సో గైస్ ఫైనల్ అయితే మన బ్రిజా బ్యాక్ వచ్చేసింది అనమాట. అండ్ అదే చాలా మెమరీస్ ఉన్నాయి. ఆ ప్రతి ఒక్కరికి కూడా మా ఇస్తా టీం అందరికి కూడా ఏకైక కార్ అన్నమాట. అది అప్పుడే కార్ ఉంటుండే, ఆ కార్ లోనే అందరం తిరుగుతుండే. సో ఫైనల్ ఇట్స్ బ్యాక్ అండ్ వీఆర్ హ్యాపీ. అండ్ దాన్ని పూజ చేపించేసి ఇంకా మళ్ళీ వాడేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. సపోర్ట్ రిషి స్టైలిష్ అఫిషియల్.